హాయ్ అండి. ఈ ఫ్రాకు మా పాప కోసం కుట్టానండి. ఫ్రాకు ప్లెయిన్గా డల్గా అనిపించిందండి నెక్ దగ్గర. అందుకే నెక్కి కొంచెం చిన్నగా వర్క్ చేద్దామని బీడ్స్తో చేస్తున్నాను. ముందుగా 2 బీడ్స్ తీసుకొని అది నెక్కి కుట్టి ఆ 2 బీడ్స్ మధ్యలో ఒక బీడ్స్ని వేసానండి. ఇలా చూడండి, ఇలా 2 బీడ్స్ మధ్యలో ఒక బీడ్ అలా నెక్ చుట్టూ కుడదామని అనుకుంటున్నాను. సింపుల్గా, హెవీగా కాకుండా ఇలా 2 బీడ్స్ తీసుకొని ఆ 2 బీడ్స్ మధ్యలో ఒక బీడ్, మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని అందులో ఆ 2 బీడ్స్ మధ్యన ఒక బీడ్, మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవడం, ఆ 2 బీడ్స్ మధ్యలో ఒక బీడ్, ఇలా నెక్ చుట్టూ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. సింపుల్గా ఉంటుందని, హెవీగా కాకుండా. అలా 2 బీడ్స్ సింగిల్ బీట్ అంటే కొంచెం కష్టంగా అనిపించిందండి. అందుకని ముందు ఒక లైను నెక్ చుట్టూ బీడ్స్తో కుట్టేసి ఆ తర్వాత 2 బీడ్స్కి మధ్యన ఒక బీట్ వేద్దాం కదా, ఈజీగా ఉంటుంది అనిపించింది కుడుతుంటే. అందుకని ముందు నెక్ చుట్టూరా ఒక లైను కుట్టేస్తున్నానండి బీడ్స్తో. ఇలా నెక్ చుట్టూరా బీడ్స్ కుట్టేస్తానండి. టోటల్ కుట్టేసిన తర్వాత ఆ 2 బీడ్స్ మధ్యన ఒక్కో బీటు కుడుతున్నానండి. మొత్తం కంప్లీట్ అయ్యాక ఎలా ఉందో చూసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఈ ఫ్రాక్ది కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది 3 లేయర్స్ అంబ్రిల్లా కుట్టానండి నెక్కి. మీకు ఏమన్నా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.